SD News. వస్తున్నాయి మీరు పోండి ఇక్కడ నుంచి పోండి మీరు అంటున్నారు. మనకి దీనికి ఎంత మొత్తం గ్రామ కంటే అనుకున్నప్పుడు ఈ ఎక్స్టెంట్ ఎక్కువ ఉందని క్లియరెన్స్ లేదు సార్. ఓం శరమానం భవతి శతయత్పురుషశ్రీ ఆయుషేవేంద్ర ప్రతి దీర్ఘాయుష్మాన్ భవనం. మున్సిపాలిటీ అయినప్పుడు ఇక్కడ నుంచి దానిలో మున్సిపాలిటీ అవుతుంది. ఈయంత రోడ్ వైండింగ్ ఈయంతలోనే ఇక్కడ క్రాస్ వస్తుంది. ఇక్కడ షాపింగ్స్ ఉన్న వాళ్ళు ఏముందంటే వాళ్ళు అప్పటి నుంచి వాడుకుంటున్నారు, షాపింగ్ చేసుకుంటారు. వాళ్ళకి ప్రత్యామ్నాయం కనపడాలి కొంచెం ఇక్కడ షాపింగ్ తెలిసి పెట్టిపోతే టెన్షన్ పెట్టిపోతుంది. ఇటు పెట్టేసి మొత్తం టోటల్ ఎంట్రెన్స్ స్వామి గారికి బ్రహ్మాండమైన గోపురము సేమ్ చేసిన తర్వాత చేసి డిజైన్ చేసి పెట్టేసి చేస్తాం. మీ ద్వారా జరగాలని మాకు వారికి తప్పకుండా మేము చేస్తాము. ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఓహో దర్శనం స్వామివారు దర్శనం చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ రోడ్ అయిపోయినాయి. ఇంకోటి టీవీ వాళ్ళ ఫ్యామిలీ ద్వారా జరుగుతుందని నాకు 100% చేస్తాము. కుటుంబాక్షేత్రం జయనాగేశ్వరి నామదేశం వైరెడ్డి నిత్య నామదేశం వైరెడ్డి ఉమామృత రెడ్డి నామదేశం ఉభామృత రెడ్డి నామదేశం సహా కుటుంబశ్యం సహా గోత్రశ్యం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ చారిత్రాత్మకమైనటువంటి గుళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో అనేక దేవాలయాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈరోజు ఒక కార్యాచరణ చేయాలని చెప్పి గతంలో ఇదే మీటింగే దాదాపు ఒక 1.5 month క్రితం మేము పెట్టడం, సెకండ్ మీటింగ్ ఏదైతే ఫాలో అప్ మీటింగ్ ఈరోజు పెట్టడం కూడా జరుగుతాం. దీంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మీరు చూస్తే అన్ని ధర్మాలని అన్ని మతాలని గౌరవిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు హిందూ ధర్మం దేవాలయాల విషయంలో ప్రత్యేకంగా ఎక్కడైతే కొత్త దేవాలయాలు నిర్మించాలన్నప్పుడు దాదాపుగా 10 సెంట్లు స్థలం ఇస్తే 10 లక్షలు, 15 సెంట్లు స్థలం ఇస్తే 30 లక్షలు, 20 సెంట్లు స్థలం ఇస్తే 40 లక్షలు శ్రీవాణి ద్వారా ఈరోజు డబ్బులు నిధులను కేటాయిస్తామని చెప్పడం మా గొప్ప చర్యకు మేమందరం కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదేదో ఒక హిందూ ధర్మానికనే కాకుండా ఇమాములు మౌజములకు జీతాలు ఇచ్చిన, క్రైస్తవ సోదరులకు ఏదైతే ఉన్నటువంటి పాస్టర్లకు జీతభత్యాలు ఇచ్చిన, హిందువుల్లో ఉన్నటువంటి పూజారులకు ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క ధర్మాన్ని కూడా పాటిస్తూ ఒక పద్ధతి ప్రకారంగా ముందుకు పోవడం జరుగుతాం. దీంట్లో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఒక టెంపుల్ సర్క్యూట్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చారిత్రాత్మకంగా ఉన్నటువంటి గుళ్ళని ఈరోజు అభివృద్ధి చేసే దాంట్లో ఏసీ గారిని అదేవిధంగా డిఈ గారిని కూడా నేను కోరడం, ఒక ప్రపోజల్స్ కూడా తయారు చేస్తున్నాం. అనేక టెంపుల్స్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మిగనూరు టౌన్లో 500, 400 నుంచి 500 చరిత్ర కలిగినటువంటి గుళ్ళలో రామస్వామి గుడి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఊరి బయట ఆంజనేయ స్వామి దేవాలయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బసవన్న గుడి కావచ్చు, నీలకంఠేశ్వర స్వామి గుడి కావచ్చు, ఎండోమెంట్ కాకపోయినా చరిత్ర కలిగిన ఆ యొక్క గుడిలని అభివృద్ధి ఎలా చేయాలా, ఏ రకంగా దాని మీద పోవడం అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ ఉన్నటువంటి మన గురజాల రామలింగేశ్వర స్వామి క్షేత్రం, గోనేగండ్ల మండలంలో ఉన్నటువంటి చింతలాముని స్వామి గుడి, ఇట్లాంటి ఈ
చారిత్రాత్మకమైనటువంటి గుళ్ళను కూడా అభివృద్ధి చేసే దాంట్లో 10 కోట్ల రూపాయలు ఈరోజు ఒక ప్రపోజల్స్ని ఏదైతే గురజాల రామలింగేశ్వర స్వామి యొక్క దేవాలయానికి సంబంధించిన ప్రపోజల్ని పంపడం జరుగుతుంది. దాని డిజైన్స్ అన్ని కూడా తయారు చేశాం. వీటిని వెంటనే ఈ యొక్క నిధులని కేటాయించిన వెంటనే గురజాల రామలింగేశ్వర స్వామి దేవాలయం యొక్క అభివృద్ధిని గతంలో చెప్పిన మాట ప్రకారం ముందుకు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను.